వీటిలో బ్రేకేది చూస్తాం. గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా వర్షం మళ్లీ దంచుకొడుతుంది. ఆల్వాల్, ఖైరతాబాద్, షేర్లింగపల్లి, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, పంజాగుట్టలో భారీ వర్షం కురుస్తుంది. ఇక యూసఫ్గూడ, ఫిల్మ్నగర్, మాదాపూర్, సరూర్ నగర్, మాడేపల్లిలో వర్షం పడుతుంది. ఉప్పల్, లాంపల్లి, ఎల్బీ నగర్, దిల్సుఖ్ నగర్, లక్డీ కపూల్, ఖైరతాబాద్ సహా పలు ప్రాంతాల వర్షం పడుతుంది. దీంతో మాన్సూన్ ఎమర్జెన్సీ బృందాలకు అప్రమత్తమయ్యారు. కాగా ఇప్పటికే నగరంలో భారీ వర్షాల దృష్ట్యా అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి ఉద్దేశించారు. అన్ని విభాగాల సమన్వయంతో ప్రజలు ఇబ్బంది పడకుండా చూడాలని అన్నారు. నీళ్లు నిలిచినా ట్రాఫిక్ అంతరం ఏర్పడిన చోట్ల పోలీసు, ట్రాఫిక్, హైడ్రా విభాగాలు తగిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. బ్రేకింగ్ చూస్తున్నాం. గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా మళ్లీ వర్షం దంచుకొడుతుంది. ఆల్వాల్, ఖైరతాబాద్, షేర్లింగపల్లి, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, పంజాగుట్టలో భారీ వర్షం పడుతుంది. అయితే యూసఫ్గూడ, ఫిల్మ్నగర్, మాదాపూర్, సరూర్ నగర్, మాడేపల్లిలో వర్షం పడుతుంది. ఉప్పల్, లాంపల్లి, ఎల్బీ నగర్, దిల్సుఖ్ నగర్, లక్డీ కపూల్, ఖైరతాబాద్ సహా పలు ప్రాంతాల వర్షం పడుతుంది. దీంతో మాన్సూన్ ఎమర్జెన్సీ బృందాలు అప్రమత్తమయ్యాయి. కాగా ఇప్పటికే నగరంలో భారీ వర్షాల దృష్ట్యా అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. అన్ని విభాగాల సమన్వయంతో ప్రజలు ఇబ్బందులు పడకుండా చూడాలని అన్నారు. నీళ్లు నిలిచిన ట్రాఫిక్ అంతరాయం ఏర్పడిన చోట్ల పోలీసు, ట్రాఫిక్, హైడ్రా అధికారులు విభాగాలు తగిన చర్యలు తీసుకోవాలని చెప్పారు.